సందీప్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఈ యొక్క ఫౌండేషన్ సభ్యులు అరుగుల సురేష్ గారు మరియు రామప్రసాద్ గారు, అరుగుల నూకల శేఖర్ గారు, అలాగే సీనియర్ పాత్రికేయులు రాజేశ్వర్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మా పాత్రికేయుడు రాజేశ్వర్ గౌడ్ గారు మరియు పుట్టపల్లి గారు రెండు ముఖాలు మాట్లాడాల్సిందిగా గౌరవనీయులు పెద్దలు, చిన్నవాడైన గురువుగారి ప్రియమైన పుత్రుడు ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ గారైన ఈరవత్రి రాజశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతింతై మరుడింతై అన్నట్టుగా తన ఏదైతే అనుకున్నాడో ఆ ఆశయాన్ని అడుగులు వేస్తూ నా శుభ సందర్భంగా వారికి నా తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నా అంతు సహకారం ఏదున్నా నా గురువు గారైన రామదాస్ సార్ పుత్రుడికి ఎల్లవేళన నేను నా అన్నదండలు అందజేస్తానని ఈ ప్రెస్ క్లబ్ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సీనియర్ జర్నలిస్ట్ పుట్టమల్లి గారు రెండు ముఖాలు మాట్లాడారు. ఆర్మూర్ నూతన కార్యవర్గంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులతో పాటు వారి సభ్యులను సన్మానించడానికి వచ్చిన ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చార్టెడ్ అకౌంటెంట్ రాజశేఖర్ గారికి స్వాగతం పలుకుతూ, అనతి కాలంలోనే ఈఆర్ ఫౌండేషన్ స్థాపించి గొప్ప మనసు చాటుకొని చాలామంది నిరుపేదలతో పాటు చదువుకోవాలని ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు వాళ్ళ ఫౌండేషన్ తరఫున ఆయనతో పాటు ఫౌండేషన్ గౌరవ సభ్యులందరూ వారి హృదయ స్వభావాన్ని మంచి మనసుతో ఆర్థికంగా విద్యార్థులకు వారికి అవసరమైనటువంటి నోట్బుక్స్ల పంపిణీతో పాటు అనారోగ్య కారణాలతో బాధపడుతున్న వారికి తమ వంతుగా చేయూతను అందిస్తూ తోడ్పాటు అందిస్తున్న ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులతో పాటు వారి కుటుంబ వారి ఈఆర్ ఫౌండేషన్ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మున్ముందు కూడా ఈఆర్ ఫౌండేషన్ తరఫున అన్ని సేవా దృక్పథమైన కార్యక్రమాల్లో పాల్గొని వారి వంతుగా నిరంతరం సేవలు అందించాలని చెప్పేసి ఆర్మూర్ ప్రెస్ క్లబ్ తరఫున కోరుకుంటూ, భగవంతుడు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని చెప్పేసి ఈ సందర్భంగా వేడుకుంటూ, ఈరోజు ఆర్మూర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులకు సన్మానించడానికి వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అలాగే మంచి మనసుతో కార్యక్రమాలు చేపడుతున్న ఆయనకు ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులందరూ ఎల్లవేళలా తోడ్పాటును సహకారాన్ని అందిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ వారికి తెలియజేసుకుంటాం.
అధ్యక్షులు సందీప్ గారిని 2 నిమిషాలు మాట్లాడుతూ కోరుతున్నాను. వికాస్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరికీ వెళ్ళిన ఇంద్రావతి రాసిన అన్నగారు మరియు వాళ్ళ టీం ఈరోజు మా 6 పెద్ద నూతన కార్యవర్గాన్ని సన్మానించడానికి మా దగ్గర వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అన్న మీ కార్యక్రమాలు ఇలాగే మీరు నిర్వహిస్తుండాలి. అదేవిధంగా మా వంతు సహాయ సహకారం ఖచ్చితంగా అందిస్తామన్నా. మీ సహాయ సహకారం కూడా మాకు కావాలన్న కాలంలో అదేవిధంగా ఇస్తారని అనుకున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇక్కడ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఈరవంతి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఈరవంతి రాజశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారాలతో ఈరోజు పాత్రికేయ రంగంలో ముందుంటూ ప్రజలకు సమస్యలు వారి యొక్క సమస్యలు అధికారులకు చేరవేసే విధంగా, అలాగే అన్యాయాన్ని ఎక్కడైతే అక్రమాలు ఉన్నాయో ఇమ్మీడియట్గా ప్రజల ముందుకు తీసుకొచ్చే వ్యవస్థ అంటేనే పాత్రికేయ రంగం. ఆ పాత్రికేయ రంగాన్ని ఎంచుకోవడమే ఒక ఛాలెంజ్గా ఉన్నటువంటి ఈ తరుణంలో ఇక్కడ మా బ్రదర్స్ అందరూ, అన్నలు తమ్ముళ్ళు అందరూ ఆర్మూర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఈ మధ్యనే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వారిని ప్రోత్సహించడానికి, అభినందించడానికి, సమాజం పట్ల వారికి ఉన్న గురుతరమైనటువంటి బాధ్యతను మరొకసారి మేము కూడా మీతో ఉన్నామన్న ఉద్దేశంతో ఈరోజు వారిని ఈ కార్యక్రమానికి వారిని ఆహ్వానించడం జరిగింది. మేము కూడా ఇందులో భాగమై ఆఫీస్ బేరర్స్, అలాగే టార్చ్ బేరర్స్ అయినటువంటి సమస్యలు వెలికితీసే రంగమైనటువంటి ఈరోజు ఆఫీస్ బేరర్స్, అలాగే కార్యనిర్వాహక కార్యవర్గాన్ని ఈరోజు సన్మానించడానికి ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షులైనటువంటి శ్రీ సందీప్ గారు, అలాగే సెక్రటరీ అయినటువంటి సునీల్ గారు, ట్రెజరర్ అయినటువంటి అజీం గారు, మరియు ఈసీ మెంబర్లు అయినటువంటి చేతన్ గారు, సామామూర్తి గారు, అలాగే మా నాన్నగారి శిష్యులైన నన్ను ఎంతో ప్రేమగా దమ్మి అని నన్ను ఎంకరేజ్ చేస్తున్నటువంటి రాజేశ్వరన్నకి, అలాగే మా బావమర్ది పుట్టి పుల్లి గారికి, ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ, అలాగే నాతోటి గౌరవ సభ్యులు అని అనడం కంటే వాళ్ళు నాకు గైడ్ లైన్స్గా పనిచేస్తున్నటువంటి సురేష్ అన్న, రాంప్రసాద్ అన్న, ముక్కల శేఖర్ అన్న అరుగు నర్సన్న, శ్రీకాంత్ గౌడ్, వీరందరికీ కూడా ఈ యొక్క వేదిక ద్వారా, మీ యొక్క ప్రెస్ క్లబ్ ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చి మిమ్మల్ని సత్కరించుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మేము నిజంగా ధన్యవాదాలు తెలుపుతూ, వాస్తవంగా ప్రతిరోజు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నటువంటి సమాజంలో దాంట్లో భాగస్వామైనటువంటి మీరు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. కానీ మీరు ఎప్పుడు కూడా ఆ స్టేజ్ పైనే ఫోకస్ చేసి మీరు కిందుంటూ వారందరి యొక్క సమస్యల్ని, వారి యొక్క నేతల యొక్క ప్రసంగాల్ని, అలాగే జనానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల యొక్క ఆశయాల్ని, వాళ్ళ యొక్క ఆలోచనల్ని ప్రతిబింబిస్తూ మీరు పత్రికలలో, టీవీల్లో, అలాగే మాధ్యమాల ద్వారా మీరు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ రిలెంట్లెస్ నిజంగా. ఎందుకంటే అత్యద్భుతమైనటువంటి సమాచారం, ఇంతకుముందు ఏదైనా సమాచారం వస్తే రేపటి వరకు కూడా ఆగాల్సిన పరిస్థితి ఉంటే ఇప్పుడు అలా లేదు. ఇమ్మీడియట్గా ఒక సోషల్ మీడియా ద్వారా కానీ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొని ప్రజలకు చేరువ చేస్తూ ఏదైనా సమస్య వస్తే ఇమ్మీడియట్గా తెలపడం, సంబంధిత అధికారులకు చేరవేయడం, ప్రజాప్రతినిధులకు ఈ యొక్క సమస్యల్ని వివరించడం, అలాగే వీరి యొక్క బాధలు ఏవైతున్నాయో అక్కడి వరకు చేర్చేయడం, అలాగే క్రీడాకారులు కానీ సమాజంలో ఉపయోగపడే కార్యక్రమాన్ని తెలపడం, అభివృద్ధి కార్యక్రమాలపైన మంచి విజన్తో మీరందరూ చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో నిజంగా ఛాలెంజింగ్. ఎందుకంటే ఒక వ్యక్తి ఏదైనా సమస్యను చెప్పాలంటే నేను రేపు తెల్ల నాకు ఏమవుతుందో అని అనుకుంటారు. కానీ నిర్భయంగా, నిర్మోహమాటంగా ప్రజలకు వీరి యొక్క ఆలోచన, అక్కడ జరుగుతున్న ఇష్యూ ఖచ్చితంగా ప్రజల ముందుకు, అలాగే ప్రభుత్వం ముందుకు, అలాగే ప్రజాప్రతినిధుల ముందుకు, అధికారుల ముందుకు తీసుకొచ్చే సాహసం చాలా గొప్పది. ఎందుకంటే ఆ ధైర్యం ఖచ్చితంగా కావాల్సిందే. ఆ ధైర్యం వల్లనే అక్కడ ఉన్నటువంటి అక్రమాలు కానీ, అన్యాయాలు కానీ, దౌర్జన్యాలు కానీ, అవినీతి కానీ ఇవన్నిటిని కూడా రూపుమార్పే గొప్ప వ్యవస్థగా నేను అభివర్ణిస్తాను. ఎందుకంటే ఇమీడియట్గా చేసిన తర్వాత ఇమీడియట్గా మీకు వచ్చే ఇబ్బందులు కానీ, ఎవరైనా బెదిరింపడం కానీ వాటికి కూడా తలొగ్గకుండా మీరు చేసే ఈ ప్రయత్నాలను నిజంగా నేను మనస్ఫూర్తిగా ఒక ఆర్మూర్ పౌరుడిగా, దేశ పౌరుడిగా మీ సమాజం పట్ల నాకున్న బాధ్యతను గుర్తు చేసే విధంగా మీరు చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాల వల్ల నేను ఆకర్షితున్నైనా. సో నేను కూడా ఏమనుకుంటున్నానంటే సమాజంలో ఒక పొలిటికల్ సిస్టమ్నో లేదంటే ఇంకా జనానికి
మంచి చేయాలనే ఒక సిస్టంలో ఉన్నప్పుడు నేనే తిని మొత్తం డబ్బంతా నేనే సంపాదించుకొని నా పిల్లలకు నా వాళ్ళకే చేసుకోవాలనే సంకల్పం కాకుండా మన జీవితం ఆదర్శప్రాయంగా ఉండాలా, ఇతరులకు నచ్చే విధంగా ఉండాలా, ఒక వ్యక్తి అతను గుర్తు చేసే విధంగా ఉండాలన్నటువంటి ఈ ఆలోచన విధానాన్ని మీ నుంచే నేను నేర్చుకున్నాను. ఎందుకంటే ఎంతో ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని ఉన్నా కానీ పాపం వాళ్ళు నార్మల్ లైఫ్లోనే జీవిస్తూ వాళ్ళ యొక్క జీవన ప్రమాణాన్ని కూడా అప్పుడప్పుడు మెరుగుపరచుకోలేక ఇబ్బందులు పాలవుతున్నారు. కానీ ఎటువంటి మోమాటంతోనే ఉండి వాళ్ళు ఎవరిని కూడా చేయి చాపలేని పరిస్థితి. కాబట్టి వీరందరి పట్ల మన సమాజం గురుతరమైనటువంటి బాధ్యత ఉండాలా. మన అన్నదమ్ములు వీళ్ళందరూ మన మంచి కొరకు, మన సమస్యల కొరకు వీరంతా పోరాడుతూ సమాజాన్ని ఒక సమున్నతంగా ఉంచుతున్నటువంటి వీరందరికీ కూడా మనం తోడ్పాటుగా ఉండాలనే ఒక సామాజిక స్పృహతోని వీరిని సన్మానించుకోవడం వల్ల మనం సమాజాన్ని కూడా ఉద్ధరిస్తున్నటువంటి ఒక ఆలోచన కలుగుతుంది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఆ రాసే వార్తల వల్ల ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా ఉన్నటువంటి ఈ సామాజిక మాధ్యమాల ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా రోజు మనం అన్నదమ్ములు లాంటి వీరందరూ కూడా వీరి లైఫ్లో కూడా ఇంకా మంచి వెలుగులు రావాలా, వీరి లైఫ్ కూడా ఇంకా చాలా బాగుండాలా. మేమందరం కూడా మీతో ఉంటాం. మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా మీతో పాటు ఉంటాం. మీ ప్రజల సమస్యలే కాదు, మీ సమస్యలు కూడా మేము ఉన్నామన్న ఒక ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని సత్కరించుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. ఆర్బోర్డ్ ప్రెసిడెంట్కి ఎన్నికైనటువంటి మీ అందరూ కూడా క్వాలిటీ అండ్ క్వాంటిఫైతోని అందరినీ కూడా నచ్చే విధంగా మీరు ప్రవర్తిస్తూ మంచి వార్తల్ని ప్రజలకు తీసుకొస్తూ అనవసరమైన స్క్రాప్ లేకుండా అన్నిటి కూడా మంచి పద్ధతిలో తీసుకొచ్చినట్టు మీ అందరికీ కూడా ఈ యొక్క సభా వేదిక ద్వారా నేను మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ సహకరించాలని నా ఫౌండేషన్ మిత్రులందరూ కూడా డిసైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. టీఆర్ ఫౌండేషన్ సభ్యులు అడుగుల సురేష్ గారు ఇంకా మాట్లాడుతున్నారు. నూతన జర్నలిస్ట్ సంఘానికి అధ్యక్షుడైనటువంటి ఈ జర్నలిస్ట్ సంఘ మిత్రులందరూ కూడా మా టీఆర్ ఫౌండేషన్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఈ జర్నలిస్ట్ మిత్రులందరినీ ఏదో టీఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మా యొక్క చిన్న ప్రేమ కారణంగా ఈ జర్నలిస్ట్ మిత్రులందరినీ కూడా సన్మానించడానికి మా చైర్మన్ రాజశేఖర్ గారితో పాటు మా సభ్యులందరూ ఇక్కడికి రావడం మాకు నిజంగా చాలా సంతోషకరమైన విషయం. రెండోది ఏంటంటే గత సంవత్సర కాలంగా అంటే నాకు తెలిసి గత 6-7 నెలలుగా టీఆర్ ఫౌండేషన్ గ్రామాల్లో అగ్నిశాంత ప్రోగ్రాంలో పాల్గొంటున్నది. దాన్ని మీరు విలేకరులుగా ప్రతిరోజు చూస్తున్నారు. మేము చేసే కార్యక్రమాలన్నిటి కూడా మీ అంతు కర్తవ్యమే కాకుండా ఇంకా మరింత వెనుదండుగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ రోజు పత్రికల్లో మమ్మల్ని ప్రజలకు చూపిస్తున్నందుకు కూడా మీ అందరినీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మీ పత్రికా రంగం మాకు విన్నట్టుండి మేమేమైనా తప్పులు చేస్తే తప్పులు చెప్తూ రైట్ ఉంటే ప్రజలకు తెలుపుతూ మాకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని మీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కార్యవర్గాన్ని అలాగే జర్నలిస్ట్ మిత్రులందరినీ కూడా కోరుతున్నాను. మీ అందరికీ తెలుసు గత 6 నెలలుగా ఒక పేద ముస్లిం కుటుంబము పెళ్లి చేసుకుంటే పెళ్లి పీటర్ దగ్గర ఆగితే కూడా టీఆర్ ఫౌండేషన్ ఆర్థిక సాయం చేసింది. అలాగే పేద విద్యార్థులు ఆలూరు హై స్కూల్లో ఎస్ఎస్సి 9th 8th ఈ క్లాస్ విద్యార్థులకు కూడా ప్యాడ్స్ ఎగ్జామ్ ప్యాడ్స్ లేవంటే కూడా టీఆర్ ఫౌండేషన్ ఆలూరు హై స్కూల్లో వారందరూ కూడా ఎగ్జామ్ ప్యాడ్స్ కొనియడం జరిగింది. అలాగే చాలా పేద కార్యక్రమాలు ఉన్నటువంటి పేద విద్యార్థులు కానీ పేదలు కానీ ఏదన్నా అత్యవసరమైనటువంటి కార్యక్రమాలు కానీ చాలా కార్యక్రమాలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. గత వారం క్రితము నిజామాబాద్ యూత్ చార్టెడ్ ప్రోగ్రాంకు రైస్ బ్యాగ్ ఛాలెంజ్ అంటే కూడా అప్పనులకు బిచ్చగాళ్లకు పిచ్చి వాళ్లకు నిజామాబాద్ యూత్ అనేది ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రతిరోజు భోజనం సదుపాయం ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి దానికి చంద్రుడికో నూరుకోలాగా టీఆర్ ఫౌండేషన్ రైస్ బ్యాగ్ ఛాలెంజ్లో రైస్ బ్యాగులు అరేంజ్ చేయడం జరిగింది. అలాగే శివరాత్రి రోజు సిద్ధులగుట్టపై కూడా అన్నదాన కార్యక్రమంకి ఆర్థిక సాయం చేయడం జరిగింది. అలాగే మగ్గిడిలో బెస్తవారి అమ్మవారి ప్రతిష్టాపన కార్యక్రమానికి కూడా తనంత కార్యక్రమం సాయం కూడా చేయడం జరిగింది. ఇలా చాలా కార్యక్రమంలో మేము చురుగ్గా పాల్గొంటున్నాం. దానికి కారణం మీ జర్నలిస్ట్ మిత్రులు మాకు తన
మంచి భారమైనా కానీ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మరోసారి ఈఆర్ ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.